ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడిలో రైతు బజార్ను ఆయన ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు అందజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చింతలపూడి మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కందిపప్పు బియ్యాన్ని తక్కువ ధరలకు రైతు బజార్లలో అందించేందుకు ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకు అందించే విధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో నాసి రకం నిత్యావసర సరుకులు ప్రజలకు ఇచ్చిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నిత్యావసర సరుకుల విషయంలో ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మరి ప్రజలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం గ్రహించి కందిపప్పు, బియ్యం ఇవి రోజు వాడే నిత్యావసర సరుకులు. సో వీటి మీద ఈ రోజున ప్రభుత్వం ఒక మంచి కార్యాచరణకి వారు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్నప్పుడు కందిపప్పు వచ్చేసి 185 రూపాయలు ఉండేది. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అదే కందిపప్పు 160 రూపాయలకి మరి అమ్మడం జరుగుతుంది. అంటే 25 రూపాయలు తగ్గించి వినియోగదారుడికి మరి ప్రభుత్వం వారికి సరసమైన ధరలు ఇచ్చే విధంగా ఇది చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నిత్యావసర సరుకుల విషయంలో ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మరి ప్రజలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం గ్రహించి